రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఈ కేసు గెలవాలి, ధర్మబద్ధంగా కూడా ఈ కేసు గెలవాలి. ఎందుకంటే చట్టబద్ధంగా, ఎందుకంటే అసెంబ్లీలో చట్టం చేశారు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా. రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ D6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం ఉందని రాజ్యాంగంలోని 243 ఆర్టికల్లో స్పష్టంగా ఉంది. కాబట్టి రాజ్యాంగబద్ధంగా గెలుస్తుంది, చట్టబద్ధంగా గెలుస్తుంది. అసెంబ్లీలో చట్టం చేశారు కాబట్టి. న్యాయబద్ధంగా ఎట్లా అంటే జనాభా లెక్కలు ఉన్నాయి. సుప్రీంకోర్టు అనేక తీర్పులు చెప్పింది, జనాభా లెక్కలు ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని అనేక తీర్పులల్లా. ఇక రెండవది, అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు పెట్టినప్పుడు 50% క్యాప్ అవుట్డేటెడ్ అని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి న్యాయబద్ధంగా కూడా మనం గెలిచే అవకాశం ఉంది.